చిల్లర కష్టాలు కేవలం వ్యాపారులను సామాన్య ప్రజలనే కాదు బెగ్గర్స్ కి కూడా తప్పడం లేదు. ప్రధాన కూడళ్లలో కూర్చుని అడుక్కునే వాళ్లకు 4 రోజుల నుంచి కలెక్షన్ నిల్గా ఉందంటున్నారు. పైగా కొందరైతే చిల్లర కావాలంటూ పెద్ద నోట్లు ఇస్తున్నారని చెప్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వేళ బెగ్గర్స్ కష్టాలేంటో శివ అందిస్తారు. దేశమంతా చిల్లర సమస్య వచ్చింది. రోజు చిల్లరను అడుక్కునే భిక్షాల పరిస్థితి ఏంటి? వాళ్ళకు చిల్లర ఇస్తున్నారా, 500 నోటు ఇస్తున్నారా తెలుసుకుందాం. ఏమిస్తున్నారు? రోజు నీకు చిల్లర వస్తుందా? ఇంత ముందు దొరుకుతుంది, ఇప్పుడు చిల్లర కూడా దొరుకుతలేవు. ఏమి దానం ఏమిస్తున్నా నీకు? దాని ఎవరన్నా చిల్లర ఉంటే ₹1, ₹2 ఇస్తారు, లేకుంటే లేదు. ఇంత ముందు అన్న చిల్లర ₹10, ₹5 ఇస్తుండ్రి. ఇప్పుడైతే అసికింత కూడా లేదు. 500 నోట్లు ₹1000 పారేస్తున్నారు అంటారు, కానీ మాకైతే ఒక్క లోటు కూడా చేయలేదు సార్. గట్టే ఇస్తున్నారు. ఇక మరి ఏం చేయాలి? ఇక వాళ్ళ బుద్ధి బుచ్చనే ఇస్తారు, బుద్ధి బుద్ధి ఇయ్యారు సారు. ₹100 నోటు ఇస్తున్నా? ₹1000 నోటు 500 ఇస్తారు. నాకు ₹1, ₹2 కాదు ఇచ్చేది. ఇంకా అదే కష్టంగా ఇంకా లేదంటుంది కాదు. అవి చెల్లవని చెప్పి కొంతమంది బయట పడేస్తున్నారు రోడ్ల మీద. మనకేం గుర్తు మరి చిల్లర ₹2 ఇస్తాను అంతే. ఇంత ముందు లాగానే ఇస్తున్నారా? తక్కువైందా? తక్కువ అయింది ఇప్పుడు. ఇంకా ఇంకేమంటారు వాళ్ళు? చిల్లర లేదు, యాగిస్తాము మేము, మా బిడ్డలకే లేదు అంటారు. 500 నోట్లు ₹10 నోట్లు ఇస్తుందా? చెప్తారంటే వాళ్ళు ఇలా మేము తీసుకోలే. మాకేంటి సార్ 500 ఇస్తామంటారా, చిల్లర అంటారు. 50 ఇచ్చేది మేము. నాయన ఎవరు ఇయ్యలేదు నాయన, చిల్లర లేదు అంటారు. ఏం చేయాల? మాకు కూడా ఇబ్బంది అయిపోయింది. మాకు ₹10 కూడా దొరకలా. ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలా? నాకు హార్ట్ అటాక్ ఆపరేషన్ అయింది. ఇప్పుడు 500 నోట్లు ₹10 నోట్లు ఇస్తుందా? ఎవరు ఇయ్యలేదు నాయన మాకు. ఏమంటున్నారు మరి అడిగితే? చిల్లర లేదు 500 నోటు ఇస్తాం, చిల్లర ఇస్తావా అంటే ఆడ తెచ్చేవాళ్ళు మేము 500 నోటుకో. మాకు ₹2 వేస్తేదో అది దానికి 500 ఆడ తెచ్చేవాళ్ళు మేము చిల్లర. 500 నోట్లు 1000 నోట్లు మాకు ₹1 లేదు. తెలుసు కదా? తెలుసు. అవన్నీ వేరే వాళ్ళతో వేస్ట్ అయిపోయినాయి. గవర్నమెంట్ ఇస్తున్నా పోనీ ఎవరు ఇలా మాకు. భిక్షగాళ్ళకు కూడా చిల్లర కష్టాలు వచ్చాయి. గతంలో వచ్చే ₹1, కూడా ఇప్పుడు రావడం లేదని చెప్తున్నారు. పైగా 500, ₹1000 నోటు తీసుకొచ్చి చిల్లర ఇవ్వమని అడుగుతున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్ రెడ్డితో శివారెడ్డి, E6 న్యూస్, హైదరాబాద్.